హాయ్ అండి, నేను మీ పక్క పల్లెటూరు రమాదేవి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను చాలా బాగున్నా. ఈ వీడియోలో ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నన్ను ఎగతాళి చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా ధన్యవాదాలు. ఎందుకనంటే ఎగతాళి చేసుకుంటే వెళ్ళిపోతున్నారు. మీరు ఎంత ఎగతాళి చేసుకున్నా నాకు ఇబ్బంది లేదు. ఎందుకనంటే మీరు ఎగతాళి చేస్తున్నారే నేను అంతే ఆగిపోను. నేను ముందుకు వెళ్తానే ఉంటాను. మీరు వెనకడిగేయాలని చెప్పి నన్ను ఎగతాళి చేసినంత మాత్రాన నేను వెనక్కి తిరిగి చూడను, ముందుకు చూసుకుంటూ వెళ్ళిపోతాను. ఎందుకంటే ఈ ముందుకు చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతే ఏదో ఒక రోజు ఒక గమ్యానికి అనేది నేను చేరదానని నమ్మకం నాకుంది. అందుకని చెప్పి ముందుకే వెళ్ళిపోతున్నాను. ఎంత ఎగతాల మాటలు వినపడ్డా కానీ. ఇంకొక విషయం ఏంటంటే నన్ను సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపించే ప్రతి ఒక్కళ్ళకి కూడా తల వంచి మరీ ధన్యవాదాలు చెబుతున్నాను. ఎందుకంటే మీ సపోర్ట్ వల్ల నేను ఇక్కడ దాకా వస్తున్నానండి. వీడియోలు అయితే మనం ఎయిర్పోర్ట్ కాడికి అయితే వెళ్ళిపోతున్నాము. అయితే అబ్బాయితో ఫస్ట్ పయనం అయితే చేశాను. అయోధ్య కాశీ అయితే వెళ్ళొచ్చాను కదా, ఆ వీడియో కూడా మీకు చేశాను. ఇప్పుడు అమ్మాయి ఫస్ట్ టైం, నాకు సెకండ్ టైం ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరాము. అయితే కంపెనీ వాళ్ళు అయితే మమ్మల్ని తీసుకెళ్తారండి. ఇక్కడ హైదరాబాద్ నుంచి, అంటే మేము ఇక్కడ బయలుదేరిన కాడ నుంచి మళ్ళీ మనం ఇంటికి వచ్చినా కూడా మాట్లాడారు. దీనికి వచ్చేసి మన కంపెనీ వాళ్ళు ఎవరో ఏంటనేది కూడా, ముఖ్యంగా కంపెనీ ఏంటంటే మా నుంచి అప్పుడు పనిచేస్తాడని మీ అందరూ తెలుసు. నేను వీడియోలో కూడా చాలాసార్లు మీకు చెప్పాను. అయితే ముందు షాప్లో పనిచేస్తారు కదా, వాళ్ళ అలాగైతే మేము అందరం కంపెనీ వాళ్ళు అయితే తీసుకెళ్తారు. కంపెనీ వాళ్ళు 20 మంది. ఇప్పుడైతే బస్ ఎక్కి ఇప్పుడు మన ఎయిర్పోర్ట్ కట్టేది వెళ్ళాలి. ఇప్పుడు మన ప్రయాణం అనేది ముందు సాగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కబోయే బస్సు అదేనండి. ఈ బస్సు ఎక్కి ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ కట్టేది వెళ్ళాలి. ఇక్కడ సౌండ్కి మీకు అర్థమైందా లేదని చెప్పి నేను మళ్ళీ చెప్తున్నానండి. ఇప్పుడైతే మనం ఎయిర్ బస్ అయితే ఎక్కబోతున్నాం. మీకు అర్థమైన తెలుగులో చదువుతున్నాను, నాకు వచ్చిన భాషలో ఎయిర్ బస్ అయితే ఎక్కబోతున్నాము. సహారా కంపెనీ వాళ్ళు అయితే తీసుకెళ్తున్నారండి. మనం ఇంటికాడ బయలుదేరిన కాడి నుంచి మళ్ళీ మనం ఇంటికి వచ్చిన దాకా మొత్తం కంపెనీయే ఖర్చు పెట్టుకుంటుంది. అయితే 20 మంది అయితే వస్తున్నారు. 20 మంది కూడా అందరూ జంటలేనండి. జంటలు మళ్ళీ పిల్లలను కూడా తీసుకొని వచ్చారు. మొత్తం కేరళ చేరేసరికి మేము 50 మంది అయితే అయ్యామండి. అంటే 20 మంది జంటలు అన్నారు కదా, పిల్లలు 10 మంది, 50 మంది అనమాట. 50 మంది అయ్యారు. సహారా కంపెనీ వాళ్ళు అయితే ఈ 50 మందిని మమ్మల్ని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి అక్కడ విమానం ఎక్కించి కేరళ తీసుకెళ్ళి అక్కడ రూమ్స్ తీసుకొని మళ్ళీ అవన్నీ అక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ చూపించి మళ్ళీ మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చిన దాకా కూడా మొత్తం కంపెనీ ఖర్చు పెట్టుకుంటుంది. అక్కడ మాకు 2 రోజులు ట్రిప్ అండి. అంటే వెళ్ళటం ఒక రోజు, రావటం ఒక రోజు, అక్కడ 2 రోజులు ఉన్నాం అనమాట. 4 రోజుల ట్రిప్పు. కాకపోతే ఇప్పుడు మనం ఇక్కడ బస్సు ఎక్కాం కదండి, ఈ బస్సు కూడా కంపెనీ అంటే మా 50 మంది ఉన్నాం కాబట్టి 50 మందికి సరిపోయేటట్టు బస్సు తీసుకున్నారు. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే 2 గంటలు టైం పట్టింది. అందుకని చెప్పి అక్కడ వీడియో తీశాను. తర్వాత మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చినాక వీడియో తీశాను. ఇక్కడ అయినాక మనం ఎక్కినాక ఏం చేస్తారంటే మనకు ఒక గార్డెన్గా ఒక మనిషి ఉంటారు కంపెనీ తరఫున. అయితే ఈ 50 మందికి ఒక గార్డెన్ ఉంటారు. ఈ 50 మంది ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఆ టయానికి బస్సు కాడికి రాకపోతే ఫోన్లు చేయటం, ఇంకా రాలేదని, ఎక్కడ ఉండారు ఏంటిదని చెప్పి మళ్ళీ కనుక్కొని బస్సు ఎక్కిస్తారు. అయితే ఏ షాప్ నుంచి వచ్చారు, ఏం పేరు, మీ ఫోన్ నెంబరు, మీరు ఎంతమంది ఫ్యామిలీ, ఏ ఊరు నుంచి వస్తున్నారు ఏంటిది అని చెప్పి అన్నీ కనుక్కొని ఒక పేపర్లు అయితే రాసేసుకుంటారు. రాసుకొని ఫోన్ నెంబర్లు అవన్నీ ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్తగా తీసుకెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా తీసుకొచ్చి వదిలిపెడతారండి. ఈ కంపెనీ బాధ్యత అదనమాట, తీసుకెళ్ళి తీసుకురావడం. మనం ఎయిర్పోర్ట్ కాడికి అయితే వచ్చేసాము. లోపల ఎయిర్పోర్ట్ చూసారా ఎలా ఉందో, చాలా బాగుంది. అన్ని మొక్కలు అయితే బాగుండయండి. మొక్కల డెకరేషన్ మటుకు చాలా బాగుంది. మనకి బయట నుంచి ఎయిర్పోర్ట్లో బయట లోపలికి వెళ్ళటానికే మనకి గంట టైం పడుతుంది. అంత టైం పడుతుంది అనమాట. చెట్లు కానీ పూల డెకరేషన్ కానీ, రకానికి ఒక పువ్వు ఉంది. ఎన్ని పూలు ఉండి అంటే చెప్పలేను. ఆ పువ్వులను చూసుకుంటానే నేనైతే అంత బాగుండి, అంత నచ్చినాయి. నాకు మొక్కలు పిచ్చి కదా, మొక్కలు పిచ్చి ఎక్కడికి వెళ్ళినా కానీ ముందు చెట్లు నేను చూస్తాను. ఈ పువ్వు ఇట్లా ఉంది, ఈ పువ్వు ఇట్లా ఉంది, ఈ పువ్వు బాగుంది, అది ఇదని చెప్పి ఆ చెట్లంకే చూసుకుంటూ ఉంటాను. అలాగా నాకు ఈ చెట్లు పిచ్చి తగ్గట్టుగా నాకు ఎయిర్పోర్ట్ దగ్గర అయితే అన్ని చెట్లే కనపడుతున్నాయి. ఇక్కడ దారి కూడా అండి, మనం వెళ్ళే రూట్ ఒకటి, వెళ్ళే రూట్ వేరే, వచ్చే రూట్ వేరే. అలాగా రోడ్లు అయితే చాలా బాగుంది ఎయిర్పోర్ట్ దగ్గర. చూసారు ఇక్కడ వెళ్తా ఉన్నాయి, వస్తా ఉన్నాయి. ఇక్కడ డెకరేషన్ కానీ ఇవన్నీ పాతకాలపై కూడా నాకు కొన్ని అనిపించినాయి అనమాట. వెనకట రాజుల కోటలలా ఉంటే చూస్తారా, అట్లా అనిపించినాయి. కొన్ని అట్లా అనిపించినాయి. నాకే అలా అనిపించినాయి, అందరికీ అలా అనిపించినాయో తెలియదు కానీ అట్లా చూసుకుంటూ వెళ్ళామన్నమాట ఎయిర్పోర్ట్ దగ్గరికి.
ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసామండి ఎయిర్ బస్ ఎక్కడానికి. అయితే మాకు 2 గంటలు టైం పట్టింది. అబ్బా 2 గంటలు పట్టిందో 3 గంటలు పట్టిందోనండి టైం అయితే. అక్కడ నుంచి మేము ఎయిర్ బస్ ఎక్కడానికి ఇక్కడికి రావడానికి ఎయిర్పోర్ట్కి రావడానికి. ఇక దిగినాక ఆ కంపెనీ వాళ్ళు అయితే మమ్మల్ని అందరినీ ఒక సాట్ అయితే నుంచోబెట్టారు. కంపెనీ వాళ్ళు వచ్చారనమాట. మాకు గార్డెన్గా ఉంటారని చెప్పాను కదా, ఇప్పుడు ఎయిర్పోర్ట్ కాడ ఉండారు. అంటే టికెట్లు మా అందరికి టికెట్లు తీసుకొని నుంచొని ఉన్నారు మా కోసం. మేము వస్తామని చెప్పి ఇక మేము టికెట్లు అవి మా ఎవరి వాళ్ళకి ఇచ్చేసారు. ఇచ్చేసినాక సహారా కంపెనీ వాళ్ళు మాకు టిఫిన్ కూడా ఇస్తారండి. టిఫిన్ ఇచ్చి మళ్ళీ సహారా కంపెనీ వాళ్ళు బ్యాగ్స్ ఇస్తారు. తలా ఒక బ్యాగ్ ఇస్తారు, మనకి టిఫిన్ ఇస్తారనమాట. అవి తీసుకొని ఒక సంచిలో పెట్టుకొని ఇక మనకి సహారా కంపెనీ బ్యాగ్లోనైతే 3 తినే అయితే ఉంటాయి, 3 రకాలు తినే అయితే ఉంటాయండి. బొబ్బట్లు కూడా ఇచ్చారు. చూపెడతానండి మీకు ముందు చూపెడతాను ఏమేమి ఇచ్చారో కూడా చూపెడతాను. అంటే మనకి ప్రయాణం అయినాక మళ్ళీ బస్సులో ఎక్కినాక మనకి తినడానికి మధ్యలో ఎక్కడ ఆపరు కదా, అందుకని ఆ బ్యాగ్లోనే మనకి తినడానికి సిరిదిండ్లు లాంటి ఆ బ్యాగ్లోనే పెట్టించారు. టిఫిన్ కాకుండా ఆ బ్యాగుల్లో పెట్టించారు. తర్వాత మీకు చూపెడతాను. అయితే ముందు టికెట్లు తీసుకొని మనమైతే లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళినాక మీతో మాట్లాడతాను. అయితే వెళ్తున్నాము. లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ వీడియో అయితే తీయలేదు. ఇక్కడ బ్యాగులో చెకింగ్ చేసి ఎన్ని కిలోలు కావాలి ఏంటిదని చెప్పి ఇక్కడ అడుగుతారు. ఆ బ్యాగులు అనేది ఇక్కడ ఇచ్చేసేయాలి. ఇచ్చేసి మనం లోపలికి వెళ్తే ఆధార్ కార్డు మన టికెట్ ఇస్తే మనం ఫ్లైట్ టికెట్ ఇస్తారు. ఆ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. అక్కడ వీడియో అయితే తీయనీరు, లేకుంటే తీసేదాన్ని. అందుకని ఇక్కడ ఆగామైతే లగేజ్ అయితే టాటా అవుతున్నారు అందుకని చెప్పి ఇక్కడ ఆగాము. ఈ బ్యాగ్స్ వచ్చేసి ముగ్గురు కదా మేము వచ్చింది. ముగ్గురికి 3 ఇచ్చారు. ఇక్కడ టిఫిన్ ఇచ్చేసారు. తినేటప్పుడు చూపెడతారు. లోపలికి వెళ్ళినాక తింటాం. అక్కడ కూర్చొని తినాలి. లోపలికి వెళ్ళినాక వీడియోలు తీయనీరు, చూస్తాను. టికెట్లు వచ్చేసినాయి. ఒకసారి చూపించి వచ్చరా మా అమ్మాయి ఫీలింగ్ చూడాలి అసలుకి. ఫ్లైట్ టికెట్లు ముగ్గురికి 3 ఇచ్చారు. టికెట్లు చూపించు ఒకసారి. ఫస్ట్ టైం కదా, నేను వచ్చేసి సెకండ్ టైం అండి ఎక్కడం. నీ ఫీలింగ్ చెప్పు ఒకసారి. అంటే విమానం ఎక్కబోతున్నావు కదా, టికెట్ చూపించు. అమ్మాయి ఫస్ట్ టైం అండి ఎక్కడం. నేను ఇది 2వ సారి. అయోధ్యను కాశీ వెళ్ళినప్పుడు ఎక్కాను కదా, ఇప్పుడు 2వ సారి కేరళ అయితే వెళ్తున్నాము. సరే ఫస్ట్ టైం విమానం ఎక్కుతున్నాము. నాకు వచ్చిన భాషలో చదువుతున్నానండి, ఏమనుకోవద్దు. విమానం ఎక్కుతున్నాం కదా, నీ ఫీలింగ్ చెప్పు ఒకసారి. మాట్లాడుకుంటారు కదా, చెప్పు. మళ్ళీ లోపలికి వెళ్ళినాక మాట్లాడేవాడు చెప్పు. చాలా హ్యాపీగా ఉందా, సంతోషంగా ఉందా? ఇంకా అంతకన్నా ఏం కావాలండి. అమ్మాయికి అయితే చాలా సంతోషంగా ఉందంట. ఇది ఇప్పుడైతే నేను లోపలికి వెళ్తున్నాను, పిలుస్తున్నారు. అందుకని అడవిడిగా వీడియో తీస్తున్నాను. లోపలికి వెళ్ళాక తీయని ఎవరు సంచి కూడా దేంట్లో అంతేనా? ఒక దాంట్లో పట్టవా? ఫోన్ అక్కడ పెట్టేసేయటా, లోపల తీసుకెళ్ళలేదుగా. చెకింగ్ ఆడవాళ్ళకి చెకింగ్ చేసినాక ఇక మేము లోపలికి వచ్చినాక మా బ్యాగ్స్ పంపించాలి. నేను కావచ్చు లోపలికి వచ్చినాక టిఫిన్ ఇచ్చేసారు, స్నాక్ ఇచ్చేసారు, టికెట్లు ఇచ్చేసారు. ఇక్కడ మళ్ళీ మన బ్యాగ్స్ అన్నీ పెట్టుకొని బయటకైతే లోపలికైతే వచ్చేసాము. ఇక్కడ మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే అండి, అక్కడ మనం బాక్సుల్లో పెట్టేసాం కదా, ఫోన్లతో సహా లోపల పెట్టేసేయాలి. ఆడవాళ్ళు చెకింగ్ ఉంటారు, మగవాళ్ళే చెకింగ్ ఉంటారు. చెకింగ్ చేయించుకున్నాక మళ్ళీ యువతలకు వచ్చినాక మన వస్తువులు తీసుకోవాలి. అయితే మగవాళ్ళ దగ్గర కలజోడు ఉంచుకోవచ్చు అనుకుంటలే కానండి, బెల్టు, పెన్ను ఏదైనా సరే మగవాళ్ళ దగ్గర బెల్ట్లు కూడా తీసి అక్కడ పెట్టేస్తారు. మనం ఆడవాళ్ళ దగ్గర అయితే చూసి వాళ్ళు చెకింగ్ చేసి పంపిస్తారనమాట. అంత చెకింగ్ ఉండిద్దండి ఎయిర్పోర్ట్లో, సామాన్యంగా కాదు. మనం ఎయిర్పోర్ట్కి మనం బస్సు ఎక్కాలంటే అండి అదే టైంకి పోయి కొంచెం 10 నిమిషాలు ఒక 20 నిమిషాలు ముందు పోయి కూర్చుంటాము. మనం విమానం ఎక్కాలంటే అట్లా కాదు, కనీసం 2-3 గంటలన్నా ముందు వెళ్ళాలి. ఈ చెకింగ్ల దగ్గరే మనకు టైం అంతా వేస్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు చెకింగ్లు అన్నీ అయిపోయినాక ఇప్పుడు మనం ఎయిర్ బస్సు ఎక్కడానికి వెళ్తున్నాము. అయితే ఇక్కడ లోపలికి వచ్చినాక టిఫిన్ చేద్దాం అనుకున్నాం, కానీ కుదరలేదండి, టైం అయిపోయింది. అందుకని చెప్పి విమానం ఎక్కినాక తిందిగానని చెప్పి అన్నారు. ఇక సరేనని చెప్పి ఇక అక్కడ మేమైతే తినలేదు. ఇక ఇప్పుడు విమానం ఎక్కడానికి లోపలికైతే వస్తున్నాం. అదిగో చూడండి, అక్కడ విమానం ఆగింది కదా, ఆ విమానం వేరేది. ఇప్పుడు మనం ఎక్కబోయేదేమో ఇటు తిరిగితే మనకు కనిపించింది. ఇక్కడ ఆగుందని చెప్పి మీకు అక్కడ చూపించాను. ఇదిగోండి ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ కూడా మనకి టికెట్లు చెకింగ్ చేసి స్నానింగ్ చేసి అవునా కాదని చెప్పి చూసి మరి మనకి ఇస్తారు టికెట్లు. అన్ని చెకింగ్లు ఉంటాయండి. విమానం ఎక్కాలంటే చాలా చెకింగ్లు ఉంటాయి. అక్కడ నుంచొని మనకి వెల్కమ్ చెప్తా ఉంటారన్నమాట, రమ్మని. మనకి లోపల విమానం అయితే చూసారా లోపల ఎలా ఉందో మీకు ఇక్కడ చూపెడుతున్నాను. మాతో పాటు వచ్చిన 50 మంది కూడా ఇక్కడే ఉండారు, తలా ఒక సాట్ ఉండారనమాట. అందరం ఉండవు ఇక్కడే. ఎయిర్పోర్ట్ అంటే విమానంలోనే లోపల ఉన్నాము.
మనకు లోపల విమానం అయితే ఇలా ఉండిద్దండి, చాలా పెద్దగా ఉంటుంది. మనం పైన వెళ్తుంటే చూస్తుంటే ఏమనిపించింది అంటే చిన్నగా బొమ్మలాగా కనిపించింది. కానీ పైన చూసారా లోపల చూసారా ఎలాగుందో. మేము కూర్చున్నాక మీకు ఇక్కడ చూపెడుతున్నాను. ఇప్పుడు కదులుతుంటే కొంచెం ఏమనిపించింది అంటే కళ్ళు తిరిగినట్టుగా అనిపించింది. అదే నవ్వుకుంటున్నాం మా అమ్మాయి నేను, కానీ భయం ఏం అనిపించలేదు మాకు, కొంచెం అట్లా అనిపించింది. ఇక తర్వాత ఇప్పుడు మనం అంటే పైకి ఎగిరి వెళ్ళేటప్పుడు టిఫిన్ చేసాము. చెప్పాను కదా లోపల టిఫిన్ చేయడానికి కుదరలేదు మాకు. ఎక్కినాక విమానం వెళ్ళేటప్పుడు కొంచెం దూరం వెళ్ళినాక అప్పుడు టిఫిన్ చేసామండి. అంటే మేమందరం 50 మంది కలిసి వెళ్ళాం కదా, 50 మందిని కూడా పైకి ఎక్కినాకనే విమానంలోనే టిఫిన్ చేసాము. టిఫిన్ వచ్చేసి ఇడ్లీ వడ ఇచ్చారు, సాంబారు చట్నీ ఇచ్చారనమాట. ఇక కూర్చొని తిన్నాక అందరం తిన్నామండి. తిని అప్పుడు మనం అవన్నీ పక్కన పెట్టేస్తే మళ్ళీ వాళ్ళు తీసుకెళ్ళడానికి వస్తారనమాట. మనల్ని అంటే తినేటప్పుడు వాళ్ళు చూసినప్పుడు అవి కవర్లో కట్టేసి పక్కన పెట్టమంటారు. పెట్టినాక వాళ్ళు పర్స్ వచ్చి అవి మొత్తం వెనక్కి తీసుకెళ్ళిపోతారనమాట. విమానంలో మనకు కావాలంటే టీ, కాఫీ, కూల్ డ్రింక్స్, మంచినీళ్ళు అవి కూడా ఇస్తారండి, అది కూడా డబ్బులకే. ఇప్పుడైతే మనం చేరుకునే చోటుకైతే వచ్చేసామండి. ఇప్పుడు ఎక్కడ దిగాం ఏంటిది అనేది మా అమ్మాయి కూడా మాట్లాడిద్ది. చెప్పు అక్షర. కొచ్చిలో దిగాం, హైదరాబాద్లో ఎక్కి కొచ్చిలో దిగాం. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? కొచ్చిలో దిగి కొచ్చి నుండి మున్నార్కి బస్సులో వెళ్ళాం. ఇక్కడ నుంచి బస్సు నుంచి మనకి ఎంత టైం పట్టింది? 5 గంటలు. 5 గంటలు కదమ్మా, 7 గంటల టైం పట్టింది. 7 గంటల టైం పట్టిందండి. మేము మున్నార్కి వెళ్ళాలంటే, అంటే మాకు రూమ్స్ తీసుకున్న కాడికి మేము వెళ్ళాలంటే 7 గంటల టైం పట్టింది. ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్లో నుంచి మళ్ళీ మనకు బస్సు వచ్చింది. ఆ బస్సు ఎక్కి ఇప్పుడు మనం వెళ్ళాలి. ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్లో దిగాం కదా, దిగినాక విమానం దిగి లోపలికి వచ్చినాక ఇప్పుడు మనం ఇక్కడ మనకు సూట్ కేసు ఉంటాయి కదా, ఈ సూట్ కేసులన్నీ ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. గుర్తుపెట్టావు అసలు నువ్వు? గుర్తుపెట్టవా? అయితే ఇది మంది అనుకుని తీసుకున్నాక అయ్యో అది మంద కాదని చెప్పి మళ్ళీ పక్కన పెట్టేసాం. మందికి 2 బస్సులు అయితే పెట్టారు. పెడితే 50 మంది బస్సులు అయితే ఎక్కాము. ఎక్కినాక ఇక్కడ వచ్చేసి నేను ఎన్నిసార్లు తీసాను కదండి ఎయిర్పోర్ట్లో, ఏమేమి ఇచ్చారో ఏంటి దాని స్నాక్స్ అని ఇప్పుడు చెప్తాను. అయితే చకోడీలు ఇచ్చారు, చకోడీలు, కారపూస, మళ్ళీ సిప్స్ లాంటివి ఇచ్చారు. సిప్స్ మళ్ళీ పల్లీలతో బొబ్బట్లు అయితే చేశారు. బాగున్నాయి, టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను ఎట్లా ఉంటాయో ఏమనుకున్నా, టేస్ట్ చాలా బాగున్నాయి. నెయ్యితో చేశారు, చాలా బాగుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చినాయి. మేము ఇక అవి తీసుకొని తినేసాము. తిన్నాక ఇక మళ్ళీ ఇప్పుడు మనం మున్నార్ అయితే వెళ్తున్నామండి. బస్సులో ఎక్కి మున్నార్ అయితే వెళ్తున్నాము. ఇక్కడ మేము ఎయిర్పోర్ట్లో దిగి ఇక్కడ నుంచి మా ప్రయాణం మున్నార్లో మాకు రూమ్ ఇచ్చిన దగ్గరికి వెళ్ళేసరికి ఖచ్చితంగా 7 గంటల టైం పట్టింది. మా జర్నీ మొత్తం బస్సులోనే సరిపోయింది అనమాట. బస్సులోనే చేసాం జర్నీ అంతా. చేసి ఇక అప్పుడు మేము రూమ్ దగ్గరికి వెళ్ళాం. అదిగోండి బస్సు చూపెడతానన్నాను కదా, మేము వెనక బస్సులో ఉన్నాం, ముందు ఇంకో బస్సు వెళ్తుంది చూసారుగా, 2 బస్సులు పెట్టారన్నాను కదా. ఇక అది ఇక్కడ వచ్చేసి మాకు మధ్యలో 2:00కో ఏమో ఒక హోటల్లో ఆపారండి. ఆపి భోజనం అయితే పెట్టించారు. భోజనం పెట్టించి మళ్ళీ బస్సులు ఎక్కించుకొని మళ్ళీ తీసుకెళ్లారనమాట. అక్కడ వీడియో అనేది నేను ఏమి తీయలేదు, చెప్పాను కదా ప్రయాణం చేసి అసలు ఏది తీయాలన్నా తీయలేకపోయినా. ఆ కొంచెం వీడియో అన్నా తీసానంటే నేను ఈ ట్రిప్కి వెళ్తా, నాకు ఒక గుర్తుగా మెమరీగా చాలా గుర్తుగా ఉండిపోయిందని చెప్పి అక్కడ కొంచెం తీశాను. లేకుంటే ఇది కూడా నాకు ఉండేది కావచ్చు అనిపించింది. ఇదిగోండి హోటల్ మధ్యలో ఆపారు. భోజనం తిన్నాక అందరం ఇక బయలుదేరి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక చిన్న క్లిప్ అనేది తీసాము. తినేసి ఇక బయటకు వస్తున్నాము. బయటకు వచ్చి మళ్ళీ అక్కడ రెడీగా బస్సులు ఉన్నాయి, బస్సులు ఎక్కాలి. ఇదేనండి మేము భోజనం చేసిన హోటల్లో, పెద్ద హోటల్లో. ఈ కంపెనీ వాళ్ళండి భోజనం కానీ మనకి రూమ్స్ కానీ చాలా చక్కగా ఇస్తారనమాట. మనకి దేనికి అంటే ఇది లేదు అనుకోకుండా రూమ్స్ అయినా భోజనం అయినా చాలా క్వాలిటీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చాలా చాలా బాగా అనిపించింది నాకు. ఇక అది కంపెనీ తరపు నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏది కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవాలనేదే సహారా కంపెనీ వాళ్ళ స్వభావం అండి. అలాగా వాళ్ళు చక్కగా మనల్ని తీసుకెళ్ళటం కానీ తీసుకురావటం కానీ చాలా
చక్కగా తీసుకెళ్లారు. చూసుకోవటం కూడా అలానే చూసుకున్నారు. మనకు దేంట్లో ఇబ్బంది కలగకుండా చక్కగా తీసుకొచ్చారనమాట. ఎంత కేర్గా తీసుకెళ్లారో అంత కేర్గా మన ఇంటికైతే చేర్చారు. ఇక అది కేరళలో అయితే అండి మొత్తం మేము అడవిలోనే ప్రయాణం చేసాము. అక్కడక్కడ ఇల్లు కనపడ్డాయి. అయితే ఎక్కువ శాతం నాకు కనిపించింది ఏంటంటే అండి పనసకాయలు ఎక్కువ కనిపించినాయి. మనకి ఇక్కడ మన ఆంధ్రాలో రోడ్డు అమ్మటే పిచ్చెట్లు అవి ఎలా మొలుతాయో అలాగా ఆ అడవికి మొత్తం పనస చెట్లే ఉన్నాయి. నేనైతే అబ్బా ఒక పనసకాయన కోసుకుంటే బాగుండు అనిపించింది. నాకు అంత బాగా అనిపించింది చెట్లు చూస్తుంటే. ఒక్కొక్క ఎంతంత లావునండి. మనకి ఇక్కడ నుంచే పనసకాయలు వస్తాయేమో నాకు అనిపించింది. అడవి మొత్తం అట్లనే ఉన్నాయి. పనసకాయలు ఎక్కువ కనిపించినాయి నాకు. ఇంకా మేము కేరళకి లోపల నుంచి అని మున్నార్కి దగ్గరికి వెళ్తున్నాం. ఇంకా కేరళకి లోపలికి వెళ్ళలేదనమాట. మేము ఒక పక్కన ఉన్నాం అనమాట. ఇంకా లోపలికి వెళ్తే కొబ్బరి చెట్లు ఇంకా ఎక్కువ కనిపించేమో తెలియదు కానీ మేము ఇంకా ఇటు శివర్ నుంచే వెళ్ళామంట. కేరళకు లోపలికి వెళ్ళలేదంట. మున్నార్కి దగ్గరలో ఉన్నామన్నమాట. అన్ని కొబ్బరి చెట్లు మళ్ళీ ఎందు పొలాలండి. మనకి గుంటూరులో మార్కెట్లో దొరికే ప్రతి ఒక్క కాయ చెట్టు నేను చూశాను అనమాట ఈ అడవిలో. ఈ కాయలు నేను ఎక్కడ చూశాను, అవును గుంటూరులో చూశాను, అవును ఈ చెట్టు అదే కావచ్చు, ఈ చెట్టు అదే కావచ్చు, ఈ చెట్టు అదే కావచ్చు అనుకుంటా చూసుకుంటా వెళ్ళిపోయాను. అలా అనిపించింది. పనసకాయలు మటుకు బాగా కనిపించినాయి అండి. పనసకాయలు ఎక్కువ చూశాను. రోడ్ల మట్టి పెద్ద పెద్ద చెట్లు పెద్ద పెద్ద కాయలు కాసుకొని ఆలబడతా ఉన్నాయి. అవి కోసుకొని మరి ఏమైనా గవర్నమెంట్ ద్వారా పాట పాడుకుంటారో ఎవరంతా వాళ్ళు కోసుకుంటారో తెలియదు కానండి. మనం అనుకున్న గమ్యానికి అయితే దగ్గరికి వచ్చామండి. అది కూడా ఏంటిదో కూడా చెబుతాను. మేము అక్కడ చూపించాలనుకుంది ఒకటి, వాళ్ళు చూపించింది ఇంకొకటి అనమాట. అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే ఒకసారి చెప్పు. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాము. అయితే ఫస్ట్ ఒక దాని దగ్గర ఆపారండి. ఆపితే చూసేసరికి ఏమైందంటే మొత్తం నీళ్లు ఏమీ లేవు, ఎండిపోయి ఉంది. అక్కడ కిందకి దిగి అడిగితే నీళ్లు రావట్లేదు, వర్షాకాలం అయితే బాగా వస్తాయి అని చెప్పి అన్నారు. సరేనని చెప్పి ఇంకొంచెం ముందుకెళ్ళాక అక్కడ కూడా ఒక చిన్న వాటర్ ఫాల్స్ అనేది వస్తూ ఉన్నాయండి. అక్కడ ఆపారు. అక్కడ ఆపినప్పుడే నేను టీ తాగాను. టీ తాగితే అస్సలు బాగోలేదండి. పాలపొడితో టీ చేస్తున్నారు, అస్సలు బాగలేదు. టీ ఎట్టుంటే ఏమని చెప్పి కాఫీ అడిగి తాగా. అబ్బా నా దరిద్రం ఎట్టుందిరా దేవుడా అనుకున్నాను. నేను అయితే ఆ కాఫీ తాగుతా. ఎప్పుడు ఇంటికాడ కూడా కాఫీ ఎక్కువ తాగను, అలాంటిది ఏడుకొచ్చి కాఫీ తాగాను దేవుడా అనుకున్నాను. ఇప్పుడు మీకు ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే కనపడిద్ది చూడండి. అక్కడ ఆగినాకే అప్పుడు పొద్దున్న నుంచి కూడా ఏమీ తాగలేదు. అలాంటిది అక్కడికి వెళ్ళి కాఫీ తాగానండి. అసలు బ్రహ్మాండంగా ఇచ్చారు కాఫీ అయితే. డబ్బులు పోతే పోయినాయి, కనీసం తాగడానికి బాగుంటే ఇంపతమని అయితే బాగుండేది అనిపించింది. కానీ అక్కడ కూడా నాకు టీ అంత అనిపించలేదు. వాటర్ ఫాల్స్ ఇది పోయిందండి. ఇక్కడ దింపారు చూడమని. కొండను చూసి ఎవరికి వాళ్ళు ఊరుకున్నాం, ఎవరం దిగలేదు. అక్కడ నీళ్ళు రావట్లేదని. ఇప్పుడు మీకు ఇక్కడ కనపడేది ఎవరం దిగలేదు. ఏం చూస్తాం అక్కడ కొండలు చూస్తామని చెప్పి ఎవరూ దిగలేదు. అక్కడ ముందుకు వెళ్ళినాక చిన్నగా వాటర్ ఫాల్స్ అనేది చాలా లోయలో కనపడుతుంది. అది చూసాము దిగేటప్పుడు. అది చూడండి అక్కడ కనపడుతుంది కదా, మీకు దగ్గరికి వెళ్ళాము. అది చూపెడతా. అక్కడ చూసి బస్సు ఆపారు. బస్సు ఆపినాక మళ్ళీ దిగి బస్సు దిగి అప్పుడు కిందకు వచ్చి మళ్ళీ అప్పుడు ఇదంతా చూసాము అనమాట. ఇక అదండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా. మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా వీడియో తీసుకుంటా మేము ముందుకు వస్తూనే ఉంటా. మున్నార్ దగ్గరికి వెళ్ళినాక అక్కడ వాతావరణం అది ఎలాగుంది ఏంటిదనేది మొత్తం నెక్స్ట్ వీడియోలో చూపెడతాను. చూద్దరు కానీ అన్నీ టీ పొడి తోటలేనండి. నెక్స్ట్ వీడియో వచ్చేది అదే. అన్ని టీ పొడి తోటలే ఉంటాయి. ఆ వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటా. వాతావరణం కూడా చల్లగా ఎండాకాలంలాగా నాకు అనిపించలేదు. చల్లగా అనిపించింది. చలికాలం ఎట్లా ఉండిద్దో అట్లా ఉందండి. ఎండాకాలంలో ఇంకా చలికాలం వెళ్తే ఇంకెట్లా ఉండిద్దో తెలియదు కానీ అక్కడికి ఎండాకాలం వెళ్తేనే అంత చల్లగా ఉంది. మీకైతే కంపల్సరీ ఆ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇక ఉంటానండి.